అతను నడిస్తే ఒక ప్రభంజనం, అతను మాట్లాడితే ఒక ఆవేశం, అతను మౌనంగా ఉన్నా సరే కోట్లాది మంది గుండెల్లో ఒక ధైర్యం. మనం ఈ రోజు చూస్తున్న పవర్ స్టార్ వెనుక ఒక సాధారణ కుర్రాడి అసాధారణ పోరాటం ఉంది. భయం నుండి ధైర్యం వరకు, ఒంటరితనం నుండి కోట్లాది మంది అభిమానం వరకు సాగిన ఆ ప్రయాణం ఏమిటి? కళ్యాణ్ బాబు అనే ఒక అంతర్ముఖుడు పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్ గా ఎలా మారారు? ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. 1968వ సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బాపట్ల అనే పుణ్యక్షేత్రంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఒక చిన్నారి జన్మించాడు. కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతుల కనిష్ట పుత్రుడు కొణిదెల కళ్యాణ్ బాబు. తండ్రి వెంకట్రావు గారు ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవారు. ఇంట్లో అప్పటికే అన్నయ్యలు శివశంకర వరప్రసాద్, నాగేంద్ర బాబు మరియు ఇద్దరక్కలు ఉండటంతో అందరికంటే చిన్నవాడైన కళ్యాణ్ బాబు అందరికీ గారాల పట్టిగా పెరిగారు. తండ్రి ఉద్యోగరీత్యా బదిలీలు అవ్వడంతో బాపట్ల నుండి నెల్లూరుకు మారిన ఈ కుటుంబం చాలా సాధారణ జీవితాన్ని గడిపింది. అన్నయ్య చిరంజీవి అప్పటికే మద్రాస్ లో సినిమాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టి స్టార్ గా ఎదుగుతున్నా ఇంట్లో మాత్రం ఎప్పుడు ఆ హంగు ఆర్భాటాలు ఉండేవి కావు. ఒకవైపు అన్నయ్య మెగాస్టార్ గా ఎదుగుతుంటే మరోవైపు కళ్యాణ్ బాబు మాత్రం చాలా నిశ్శబ్దంగా తన ప్రపంచంలో తాను ఉంటూ ప్రకృతిని ప్రేమిస్తూ పెరిగారు. ఒక కానిస్టేబుల్ కొడుకుగా పుట్టిన ఆ కుర్రాడే భవిష్యత్తులో కోట్లాది మంది గుండెల్లో పవర్ స్టార్ గా నిలుస్తాడని ఆ రోజు ఆ బాపట్ల వీధుల్లో ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఆయన జీవితం అంతా సులభంగా సాగలేదు. మిగతా పిల్లల్లో వీధుల్లో పరిగెత్తటం, ఆటలాడటం ఆయనకు ఒక కలగానే మిగిలిపోయింది. దానికి కారణం ఆయనను నీడలా వెంటాడిన తీవ్రమైన ఆస్తమా. ఊపిరి పీల్చుకోవటమే ఒక పెద్ద యుద్ధంలా అనిపించే ఆ రోజుల్లో ఆయన నెలల తరబడి పాఠశాలలకు వెళ్లలేక 4 గోడల మధ్య ఉండిపోయేవారు. బయట పిల్లలు ఆడుకుంటుంటే ఆయన మాత్రం కిటికీ పక్కన కూర్చొని ఇన్హేలర్ పట్టుకుని నిశ్శబ్దంగా వారిని చూస్తూ ఉండేవారు. ఆ అనారోగ్యం ఆయనను శారీరకంగా బలహీనపరిచిన, మానసికంగా హిమాలయమంత బలంగా మార్చింది. ఆ ఒంటరితనంలో పుస్తకాలే ఆయనకు స్నేహితులయ్యాయి. వివేకానందుడి బోధనలు, ప్రపంచ విప్లవకారుల చరిత్రలు చదువుతూ నేనెందుకు పుట్టాను, సమాజానికి ఏం చెయ్యాలి అనే ప్రశ్నలతో తనను తాను మలుచుకున్నారు. తన బలహీనతనే బలంగా మార్చుకోవాలని నిర్ణయించుకుని మార్షల్ ఆర్ట్స్ వైపు అడుగులు వేశారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. ఒక ప్రదర్శనలో ఆయన ప్రతిభ చూసి పవన్ అనే బిరుదు ఇచ్చారు. అప్పటి నుండి కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గా మారిపోయారు. అయితే కెరీర్ పై అయోమయం, చదువులో విఫలాలు ఆయనను తీవ్ర నిరాశలోకి నెట్టాయి. ఒక దశలో ఆత్మహత్య గురించి కూడా ఆలోచించారు. కానీ అన్నయ్య చిరంజీవి మరియు వదిన సురేఖ గారి ప్రోత్సాహంతో ఆయన ఆ ఆలోచనల నుంచి బయటపడ్డారు. నటనలో శిక్షణ కోసం మద్రాస్ లోని సత్యానంద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు పంపించారు. 1996లో ఈవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు పవన్ కళ్యాణ్. మొదట్లో చాలా సిగ్గుపడిన తన స్టంట్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. సుస్వాగతం, తొలి ప్రేమ సినిమాలతో గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. వినమంటోంది తన మూసే అలలెగసే కలవరమాయి తనలో నిన్ను చూసే. తర్వాత తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలతో యూత్ ఐకాన్ గా మారిపోయారు. నాకు తెలుసు కూడా మమ్మల్ని మారిపోతావు. ఆ తుపాకి అమ్మ పెద్ద తొక్కల తుపాకి దాచేసుకుంటా నాకు పోలగాడిరా. అంకుల్ ఎందుకే తొందర తొందర చెప్పానే నీకు ముందర ముందర. ఆయన స్టైల్, నేను నిజం యువతను ప్రభావితం చేసింది. వరుసగా సూపర్ హిట్స్ ఇచ్చి స్టార్డమ్ ను అందుకున్నారు. కానీ జానీ సినిమా ఫెయిల్ అయ్యాక కష్టకాలం ప్రారంభమైంది. దాదాపు 10 ఏళ్ల పాటు సరైన హిట్ లేకపోయినా ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ సమయంలో ఆయన సామాజిక సేవలోకి అడుగుపెట్టి తర్వాత 2014లో జనసేన పార్టీ స్థాపించారు. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. ప్రజల కోసం పోరాడుతూ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2019లో ఓటమి ఎదురైనా వెనక్కి తగ్గలేదు. రైతులకు సహాయం చేస్తూ ప్రజల మధ్యనే ఉండిపోయారు. చివరకు 2024 ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని
ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక స్ఫూర్తి. ఓటములను పాఠాలుగా మార్చుకొని విజయాలను సాధించిన ఆయన ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ. ఆయన విజయం వెనుక ఉన్నది కేవలం సినిమా క్రేజ్ మాత్రమే కాదు, నిబద్ధత, సామాజిక బాధ్యత. ఈ బయోగ్రఫీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన లక్షణం ఏమిటో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయక కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్.